హలో ఎవ్రీవన్. ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి మనం ఎకాలజీ జీవవరణ శాస్త్రానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ని మనం చూస్తున్నాము. దానికి సంబంధించినటువంటి అంశాల్లో మనం నిన్న టెంపరేచరు ఏ విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ని చూపిస్తుంది అనేది నిన్న మనం డిస్కస్ చేసాము. దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఈరోజు మనకి ప్రాక్టీస్ బిట్స్ని ఇక్కడ ఇస్తున్నామండి. టాప్ 50 ప్రాక్టీస్ బిట్స్ని ఇక్కడ మనం ఇస్తున్నాము. నిన్న చదువుకున్నటువంటి అంశాల మీద ఇక్కడ బిట్లు 50 బిట్లు తయారు చేయడం జరిగింది. సో ఈ బిట్లన్నీ ప్రాక్టీస్ బిట్స్ని ఇక్కడ మనం ఇస్తున్నాము. నిన్న చదువుకున్నటువంటి అంశాల మీద సో ఈ బిట్లు మీరు 50 బిట్లకి మీకు ఎన్ని సమాధానాలు కరెక్ట్ అవుతున్నాయో ఒకసారి మీరు కామెంట్ చేసుకోండి. జాగ్రత్తగా ఒక ఎగ్జామ్ లాగా దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి అంశాల మీద ఎక్కువ మనకు అవగాహన ఉన్నట్లయితే మనకి రేపు రాబోయేటటువంటి డిఎస్సిలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళదాం. వెళ్లే ముందు ఫస్ట్ టైం వీడియో చూసే స్టూడెంట్స్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేయండి. హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళదామండి. సో ఫస్ట్ బిట్టు, నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్ట సాంద్రతను కలిగి ఉంటుంది? ఎట్ వాటర్ టెంపరేచర్ డస్ వాటర్ రీచ్ ఇట్స్ మ్యాక్సిమం డెన్సిటీ? 0 డిగ్రీ సెంటీగ్రేడ్, 10 డిగ్రీ సెంటీగ్రేడ్, 4 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ సెల్సియస్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 4 డిగ్రీస్ అండి. చెప్పాము మనం 4 డిగ్రీ సెంటీగ్రేడ్ మనకి ఫోర్ డిగ్రీస్ కరెక్ట్ ఆప్షన్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సరస్సులో ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల వేర్వేరు పొరలు ఏర్పడ్డాన్ని ఏమంటారు? ద ఫినామినా ఆఫ్ ఫార్మింగ్ డిఫరెంట్ థర్మల్ లేయర్స్ in a lake is known as? థర్మల్ ఎక్స్పాన్షన్ ఉష్ణ వ్యాకోచము, థర్మల్ స్ట్రాటిఫికేషన్ ఉష్ణ స్థరీభవనము, థర్మల్ కండక్షన్ ఉష్ణ వహనము, డి సైక్లోమార్ఫోసిస్ భ్రమణ రూప విక్రియ. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానము ఆప్షన్ బి, థర్మల్ స్ట్రాటిఫికేషన్. చెప్పాము సరస్సులో ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల మనకి 3 పొరలు ఏర్పడుతుంటాయని చెప్పాము. ఎపిలిమినియన్, థర్మోక్లైన్, హైపోలిమినియన్ ఇట్లా పొరలు ఏర్పడుతుంటాయని చెప్పాము. ఈ విధంగా లేయర్స్ ఏర్పడటాన్ని థర్మల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. నెక్స్ట్ బిట్, వేసవి కాలంలో సరస్సులో పైభాగమున ఉండే వెచ్చని నీటి పొరను ఏమంటారు? ద అప్పర్ వార్మర్ ఆక్సిజన్ రిచ్ లేయర్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ లేక్ డ్యూరింగ్ సమ్మర్ ఈజ్ ద హైపోలిమినియన్, థర్మోక్లైన్, మెటాలిమినియన్, ఎపిలిమినియన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. సరస్సు పైన ఉండేటటువంటి వెచ్చని నీటి పొరను ఏమంటారు? రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, ఎపిలిమినియన్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4.
లోతుకు వెళ్లే కొద్దీ మీటర్కి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత వేగం తగ్గే మండలం ఏది? ద ట్రాన్సిషన్ లేయర్ where temperature decreases rapidly by 1 degree centigrade per meter of depth is epilumnian, thermocline, hypolumnian, benthic zone. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి థర్మోక్లైన్. ఆప్షన్ బి థర్మోక్లైన్ అండి. థర్మోక్లైన్లో మనకి 1 మీటర్ లోపలికి వెళ్తుంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున టెంపరేచర్ డౌన్ అవుతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సరస్సులో అడుగు భాగంలో ఉండి చల్లగా మరియు నిలకడగా ఉండే నీటి పొర ఏది? ద బాటమ్ మోస్ట్ కోల్డ్ అండ్ stagnant layer of water in a lake is called epilumnian, thermocline, hypolumnian, metalumnian. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. అడుగున ఉండేటటువంటి పొర. రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. హైపోలిమినియన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. శరదృతు తారుమారు సరస్సులో వేటిని సమానంగా విస్తరింపజేస్తుంది? యాటమ్ ఓవర్టర్న్ హెల్ప్స్ ఇన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓన్లీ ఆక్సిజన్, ఓన్లీ న్యూట్రియంట్స్, ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్, ఓన్లీ సాల్ట్స్. ఇంపార్టెంట్ బిట్ అండి. బిట్ బాగుంది. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి. ఓన్లీ 3 మెంబర్స్ లైక్ చేశారు. మనకి చాలా సింగిల్ డిజిట్లో మనకి వీడియోని ఆస్పిరెంట్స్ చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సో మనం ఆస్పిరెంట్స్ కోసం చాలా మేము రిస్క్ చేసి దీన్ని తయారు చేస్తున్నాం, రెగ్యులర్గా అందిస్తున్నాము. సో కానీ చాలా సింగిల్ డిజిట్లోనే మరి మన ఆస్పిరెంట్స్ చూడటం అనేది చాలా దురదృష్టకరం. ఇంకా సైకాలజీ, ఇంకా ఎట్లాంటి హెచ్జిటికి సంబంధించినటువంటి అంశాలని చేసినట్లయితే ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మన బయాలజీ సబ్జెక్టు కాబట్టి మన వాళ్ళ కోసం ఈ రిస్క్ అయినా కానీ వీడియోలు చేయటం జరుగుతుందండి. సో కాబట్టి ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హైప్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో ఇక లేట్ లేకుండా నెక్స్ట్ వీడియోలో పోదాం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 2 అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ రెండింటిని కూడా సరస్సులో అవి తారుమారు అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సంవత్సరానికి 2 సార్లు నీరు తారుమారయ్యే సరస్సులను ఏమంటారు? లేక్ దట్ షో వాటర్ సర్క్యులేషన్ టర్న్ ఓవర్ ట్వైస్ ఏ ఇయర్ ఈజ్ కాల్డ్ మోనోమిక్టిక్ లేక్స్, డైమిక్టిక్ లేక్స్, ఎమిక్టిక్ లేక్స్, పాలిమిక్టిక్ లేక్స్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. సెవెంత్ బిట్కి ఆన్సరు, దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి డైమిక్టిక్ సరస్సులు అండి. సో ఇట్లా మనకి 2 సంవత్సరం 2 సార్లు నీరు తారుమారు అవుతుంది కాబట్టి దాన్ని డైమిక్టిక్ సరస్సులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే జీవులను ఏమంటారు? యానిమల్స్ దట్ కెన్ టాలరేట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఆర్ స్టీనోథర్మల్, యూరిథర్మల్, పాయికిలోథర్మల్, హోమియోథర్మల్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని.
రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి యూరిథర్మల్. అధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునేటటువంటి వాటిని యూరిథర్మల్ జీవులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. అల్ప ఉష్ణోగ్రత మార్పులు మాత్రమే తట్టుకోగలిగే జీవులను ఏమంటారు? యానిమల్స్ restricted to narrow range of temperatures are called యూరిథర్మలు, స్టీనోథర్మలు, ఎండోథర్మలు, ఎక్టోథర్మల్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి స్టీనోథర్మల్. ఇవి తక్కువ ఉష్ణోగ్రత మార్పులు మాత్రమే తట్టుకుంటాయి, ఎక్కువ ఉష్ణోగ్రత మార్పులను అవి తట్టుకోలేవు. స్టీనో అని చెప్పిన నో అంటే అవి తట్టుకోలేవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాంట్ హాఫ్ సూత్రం ప్రకారం ప్రతి 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే జీవక్రియ రేటు ఏమవుతుంది? According to want half rule, for every 10 degrees raise in temperature, the rate of reaction is decreased by half. సగానికి తగ్గుతుంది, రిమైన్ కాన్స్టెంట్ స్థిరంగా ఉంటుంది, డబుల్ రెట్టింపు అవుతుంది, ట్రిపుల్ 3 రెట్లు అవుతుంది. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి రెట్టింపు అవుతుంది. ప్రతి 10 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితే ఇది రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 11. జీవ వ్యవస్థలో Q10 ఉష్ణ గుణకం విలువ దాదాపు ఎంత ఉంటుంది? ద వాల్యూ ఆఫ్ Q10 టెంపరేచర్ కోఎఫిషియంట్ ఈజ్ మోస్ట్ biological system is about 1, 2, 3, 4. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. డాఫ్నియా వంటి జీవులలో ఋతువులను బట్టి శరీరాకృతిలో వచ్చే మార్పులనే ఏమంటారు? సైక్లిక్ సీజనల్ వేరియేషన్ ఇన్ ద బాడీ షేప్ ఆఫ్ ఆర్గానిజం లైక్ డాఫ్నియా ఈజ్ మెటామార్ఫోసిస్, సైక్లోమార్ఫోసిస్, మార్ఫోజెనసిస్, ఎఫిమార్ఫోసిస్. కామెంట్ చేయండి, ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 12th బిట్ నెంబర్ 12కి సరైన సమాధానాన్ని గుర్తించండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సైక్లోమార్ఫోసిస్. భ్రమణ రూపక్రియ అండి. డాల్ఫిన్ వంటి జంతువులు ఋతువులను బట్టి ఉష్ణోగ్రతలో మార్పుల వలన డెన్సిటీ మారటం వల్ల నీటిలో దాని యొక్క శరీర ఆకారాన్ని తలభాగంలో ఒక హెల్మెట్ లాంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుంటుందని చెప్పాము. సైక్లోమార్ఫోసిస్ అంటారు దీన్ని, భ్రమణ రూపక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఏ ఋతువులో డాఫ్నియా తలభాగం హెల్మెట్ లాగా పడగలాగా పెరుగుతుంది? వింటర్ శీతాకాలం, యాటమ్ శరదృతువు, సమ్మర్ వేసవికాలం, స్ప్రింగ్ వసంతకాలం. ఇన్ విచ్ సీజన్ డస్ డాఫ్నియా డెవలప్స్ ఏ ప్రామినెంట్ హెల్మెట్? వింటరు, యాటమ్, సమ్మర్, స్ప్రింగ్. కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సమ్మర్. సమ్మర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంటే చెప్పాము మనం, సమ్మర్లో నీటికి డెన్సిటీ అనేది తగ్గిపోయిద్ది. అంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, 4 డిగ్రీల కంటే టెంపరేచర్ పైకి పెరుగుతుంది. సమ్మర్లో డెన్సిటీ అనేది 4 డిగ్రీల కంటే పైకి పెరిగినప్పుడు ఆ డెన్సిటీ అనేది పెరుగుతుంది.
సో మరి ఎప్పుడైతే 4 డిగ్రీల కంటే పెరిగినప్పుడు నీరు పలచబడుతుంది, అంటే సాంద్రత తగ్గుతుంది. 4 డిగ్రీలు ఉన్నప్పుడు సాంద్రత గరిష్టంగా ఉంటుందని చెప్పాము. మరి వేసవికాలంలో నీటి యొక్క సాంద్రత అనేది తగ్గిపోయిద్ది. మరి తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే అది నీళ్ళల్లో ఫ్రీగా అది ఫ్లోటింగ్ అవ్వాలన్నా ఏదాలన్నా కానీ నీరు పలచగా ఉంటుంది. కాబట్టి అప్పుడు అది నీటిలో తేలడం కోసం, ఏదడం కోసం, సులభంగా ఉండటం కోసం ఒక హెల్మెట్ లాంటి నిర్మాణాన్ని రూపొందించుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. డాఫ్నియాలో భ్రమణ రూప విక్రియకు ప్రధాన కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ సైక్లోమార్ఫోసిస్ ఇన్ డాఫ్నియా? లైట్ ఇంటెన్సిటీ, కాంతి తీవ్రత, వాటర్ డెన్సిటీ అండ్ టెంపరేచర్, నీటి సాంద్రత మరియు ఉష్ణోగ్రత. ఆప్షన్ సి ఫుడ్ అవైలబిలిటీ, ఆహార లభ్యత, ప్రిడేటర్ ప్రెజెన్స్, వేటగాళ్ల ఉనికి. కామెంట్ చేయండి. సరైన సమాధానము 14. టాపిక్ ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉందండి. చాలామంది ఆస్పిరెంట్స్ మామూలుగా క్యాజువల్గా పెట్టేస్తున్నారు బిట్లు. కాన్సెప్ట్ మనం రోజు ఒక టాపిక్ ఇస్తున్నాము. ఆ టాపిక్ అందుకని చెప్పేసి వెంటనే కాకుండా ఒకరోజు గ్యాప్ కూడా ఇస్తున్నాము. నిన్న ఇచ్చినటువంటి టాపిక్ని ఈరోజు మీరు చదువుకొని నోట్స్ రాసుకున్నట్లయితే ఇప్పుడు ఒక్క బిట్ కూడా తప్పు లేకుండా చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతో వెంటనే మీకు ప్రాక్టీస్ బిట్లు ఇవ్వకుండా ఒక రోజు గ్యాప్ ఇచ్చే ప్లాన్ చేయడం జరిగిందండి. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి అంశం ఏదైనా ఉంటే దాన్ని మీరు మంచిగా చదువుకుంటే నెక్స్ట్ ఈ ఇచ్చేటటువంటి బిట్లు మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నామా లేదా అనేది తెలుస్తుంది. సో దీనికి సరైన సమాధానము రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి, వాటర్ డెన్సిటీ అండ్ టెంపరేచర్. నీటి సాంద్రత మరియు ఉష్ణోగ్రత వలన భ్రమణ రూప విక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. శరీర అంతర స్థితిని ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచుకునే జీవులనే ఉంటారు. ఆర్గానిజమ్స్ దట్ మెయింటైన్ ఏ కాన్స్టెంట్ ఇంటర్నల్ బాడీ ఎన్విరాన్మెంట్ ఆర్ కన్ఫార్మర్స్, అనురూపకాలు, నియంత్రకాలు, రెగ్యులేటర్స్, పార్షియల్ రెగ్యులేటర్స్, పాక్షిక నియంత్రకాలు, మైగ్రేటర్స్, వలస జీవులు. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ బి, రెగ్యులేటర్స్ అండి. నియంత్రకాలు అంటారు ఇవి. అంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కానీ ఆ టెంపరేచర్ కానివ్వండి, బయట ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నప్పటికీ ఇంటర్నల్గా ఉండేటటువంటి పరిస్థితి అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. టెంపరేచర్ కానివ్వండి, ఆస్మాటిక్ రెగ్యులేషన్ కానివ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. పరిసరాలకు అనుకూలంగా శరీర ఉష్ణోగ్రత మారే 99% జంతువులనే ఏమంటారు? మోస్ట్ యానిమల్స్ 99% హూజ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ విత్ దట్ సరౌండింగ్స్ ఆర్ రెగ్యులేటర్స్ నియంత్రకాలు, కన్ఫార్మర్స్ అనురూపకాలు, మైగ్రేటర్స్ వలస జీవులు, సస్పెండెడ్ ఆర్గానిజమ్స్ స్తబ్ద జీవులు, స్తంభన జీవులు. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. ఇవన్నీ చదువుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతామండి. ఎందుకంటే మరి ప్రతి ఒక్క బిట్ కూడా చాలా కీలకమైనటువంటిదే. సో మరి డిఎస్సి అనేటటువంటిది పడిన తర్వాత అప్పటికప్పుడు మనం టెన్షన్ పడే బదులు ముందుగానే మనం ఒక సిస్టమేటిక్గా చదువుకోవటం వల్ల తర్వాత మనం సక్సెస్ని సాధించగలుగుతామండి. సో కాబట్టి ఈ టాపిక్స్ మనం రెగ్యులర్గా మీరు చెప్పేటటువంటి అంశాలు మీరు ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవసరమైతే షార్ట్ నోట్స్ రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఇట్లా ప్రతి టాపిక్ వైజ్గా మీకు బిట్లు ఇచ్చేటటువంటి ఛానల్ మీకు ఎక్కడా కూడా దొరకదండి. సో మీకు ఇట్లా ప్రతిరోజు కూడా మీకు ఇట్లా ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద మీకు బిట్స్ తయారు చేయడం అనేది కేవలం కోచింగ్ సెంటర్లో వాళ్ళు మాత్రమే ఇట్లా చేస్తారు. సో కాబట్టి మనం కూడా మరి ఎలాంటి ఒక రూపాయి కూడా ఆశించకుండా ఆస్పిరెంట్స్ కోసం మనం తయారు చేస్తున్నాము. సో ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకొని ఆన్సర్లు చేస్తే మీకు యూజ్ ఉంటుందండి. సో ఏదో టైంపాస్కి మనం ఏబిసిడీలు పెడితే యూజ్ ఏమి ఉండదు. ఇచ్చేటటువంటి టాపిక్ ముందుగానే మనం అనౌన్స్ చేస్తున్నాము. రేపు కూడా అంతే. రేపు ఒక టాపిక్
రేపు నెక్స్ట్ వాటర్కి సంబంధించినటువంటి టాపిక్ ఇస్తాము, అది క్లాస్ ఉంటుంది థియరీ. దాని తర్వాత నెక్స్ట్ డే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. సో కాబట్టి మనం ఎంత స్టాండర్డ్గా చదువుతున్నాం, మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, కన్ఫార్మర్స్, అనురూపకాలు అని చెప్తారండి. ఇవి అంటే బయట ఉష్ణోగ్రత మారితే వాటి టెంపరేచర్ కూడా మారుతుంది. నెక్స్ట్ చెప్పాము మనం ఇంతకుముందు బిట్కి నియంత్రకాలు అనేటటువంటి వాటికి 15 బిట్లో నియంత్రకాలకి ఉష్ణరక్త జంతువులు అని చెప్పాము. అంటే పక్షులు, క్షీరదాలు అనేవి ఎప్పుడు కూడా అంతర్స్థితిని స్థిరంగా ఉంచుకుంటాయని చెప్పాము. నెక్స్ట్ ఇక్కడ మరి అనురూపకాలు అనేటటువంటి తీసుకున్నట్లయితే వీటిలో శరీర ఉష్ణోగ్రత పరిసరాలను బట్టి మారేటటువంటి వాటిలో మనకి ఎక్కువగా మనకి చేపలు కానివ్వండి, ఉభయచరాలు, ప్రవాళాలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయని అనుకున్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ 17. బెర్గ్మన్ నియమం ప్రకారం శీతల ప్రాంతాల్లో నివసించేటటువంటి జంతువులు. బెర్గ్మన్స్ రూల్ స్టేట్స్ దట్ యానిమల్స్ ఇన్ కోల్డ్ రీజియన్స్ జనరల్లీ హ్యావ్ ఎట్లా ఉంటాయి? స్మాలర్ బాడీ సైజ్, చిన్న శరీర పరిమాణము. లార్జర్ బాడీ సైజ్, పెద్ద శరీర పరిమాణము. లాంగ్ లింబ్స్, పొడవైనటువంటి అంగాలు. లార్జ్ ఇయర్స్, పెద్ద చెవిదొప్పలు. ఓకే అండి, మనకి టెలిగ్రామ్లో కూడా మామూలుగానే చెప్తున్నాము. రేపు టాపిక్ కూడా ఆల్రెడీ నేను ఉదయమే మీకు మ్యాక్సిమం 8 కల్లా మీకు ఒక షార్ట్ వీడియో రూపంలో చెప్తున్నాను. అదేవిధంగా మీకు దాంట్లో లైవ్ కూడా మీకు అప్డేట్ అనేది లైవ్ షెడ్యూల్ ముందుగానే పెడుతున్నాను. సో కంటిన్యూషన్ ఉంటుందండి మన టాపిక్. ఒకరోజు థియరీ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ప్రాక్టీస్ బిట్లు ఇచ్చే ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తున్నాము. సో రేపు మనకి నెక్స్ట్ వాటర్ ఉంటుంది, అంటే జంతువుల మీద నీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది ఉంటుంది. ఆ టాపిక్ రేపు థియరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనకి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి దాని మీద. ఓకే, దీనికి సరైన సమాధానం గుర్తించండి. 17కి శీతల ప్రాంతాల్లో నివసించే జంతువులకి లార్జ్ బాడీ సైజ్, పెద్ద శరీర పరిమాణం ఉంటుందండి. సో చూడండి, పెద్ద శరీర పరిమాణం అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే బెర్గ్మన్ నియమం ప్రకారం శరీరం చిన్న పరిమాణంలో ఉంటే ఉపరితల వైశాల్యం ఎక్కువ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, బెర్గ్మన్ నియమం ప్రకారం శరీరం ఎప్పుడైతే చిన్న పరిమాణంలో ఉంటుందో అక్కడ సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఎక్కువగా హీట్ అనేది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి శీతల ప్రాంతాల్లో ఉండే జంతువులన్నీ కూడా మరి పెద్ద శరీర పరిమాణాన్ని ఎందుకు ఉంటాయంటే శరీర పరిమాణం పెద్దగా ఉంటే సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటుంది, అప్పుడు లాస్ ఆఫ్ హీట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది బెర్గ్మన్ నియమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఎలెన్స్ నియమం ప్రకారం శీతల ప్రాంతాల్లోని క్షీరదాలు వేటిని కలిగి ఉంటాయి? సో ఇది మనకి ఇక్కడ ఈ బిట్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. నిన్న మనం చెప్పినటువంటి థియరీ క్లాసుకి ఇక్కడ ఈ బిట్స్ మీరు చదువుకుంటే మీకు క్లియర్ కట్గా ఉంటుంది. అక్కడ ఇచ్చినటువంటి ఆ నియమము, బెర్గ్మన్ నియమం కానివ్వండి, ఎలెన్స్ నియమం కానీ మనకి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ బిట్లతోటి కూడా. సో మరి ఎలెన్స్ నియమం ప్రకారం శీతల ప్రాంతాల్లో ఉండే క్షీరదాలు వేటిని కలిగి ఉంటాయి? పొడవైనటువంటి చెవులు మరియు అంగాలు. లాంగర్ ఇయర్స్ అండ్ లిమ్స్. షార్టర్ ఇయర్స్ అండ్ లిమ్స్, చిన్న చెవి దొప్పలు మరియు అంగాలు. థిక్కీ ఫర్ ఓన్లీ, మందపాటి బొచ్చు మాత్రమే. నో ఇయర్స్, చెవులు లేకపోవటం. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఎందుకంటే చెప్పాం మనం చిన్న చెవిదొప్పలు మరియు అంగాలు అనేటటువంటివి ఉంటాయని చెప్పినాం. పొడవైనటువంటి చెవులు, అంగాలు ఉంటే ఎక్కువ ఉష్ణోగ్రత లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శీతల ప్రాంతాల్లో ఉండే జంతువులన్నిటికీ కూడా చిన్న చెవులు, తర్వాత చిన్న కాళ్ళు అనేవి ఉంటాయని చెప్పాం. ఇదే రకమైనటువంటి క్షీరదాలని ఉష్ణ ప్రాంతాల్లో తీసుకుంటే వాటిలో పెద్ద చెవులు ఉంటాయి, తర్వాత పెద్ద కాళ్ళు కూడా ఉంటాయి. మనం ఒక నక్కని ఎగ్జాంపుల్ తీసుకొని మన ఎగ్జాంపుల్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి థియరీ క్లాస్లో. నెక్స్ట్ బిట్ 19. ఎడారి బల్లులు ఎండలో ఉండి ఉష్ణాన్ని గ్రహించడం ఏ రకమైనటువంటి అనుకూలం? Basking in the sun by desert lizards is an example of which adaptation? Physiological, morphological, behavior and anatomical.
చెప్పాను నిన్న మనం కూడా మనకి లోపల శరీర ఉష్ణోగ్రత తక్కువైనప్పుడు, చలిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, లోపల నుంచి బయటకు వచ్చి ఎండ దగ్గరకు వచ్చి ఎండలో ఉంటామని చెప్పాము. మళ్ళీ వేడి ఎక్కువైతే మళ్ళీ ఎండకు దూరంగా పోతామని చెప్పాము. సో ఇక్కడ బల్లి కూడా అట్లాగే చేస్తుందని చెప్పాము. దాన్ని బాస్కింగ్ అని కూడా చెప్పాము. సో మరి దాన్ని ఏ రకమైనటువంటి అడాప్టేషన్ అని చెప్తారు? కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. 19 బిట్ నెంబరు. అరుణ గారు, ప్రమీల గారు, సూర్యకళ గారు, చిన్నారి గారు, జరీనా గారు, సలీం గారు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అండి, బిహేవియర్. చెప్పాము మనం, క్లియర్గా ఉందండి అక్కడ మనకి బిహేవియర్ అని చెప్పి, ప్రవర్తనకు సంబంధించినటువంటి అడాప్టేషన్స్ అని చెప్పాము. మనకి క్లియర్గా మనకి టెక్స్ట్ బుక్లో కూడా మనకు ఉంది. కాబట్టి తెలుగు అకాడమీ మనకి స్టాండర్డ్ అండి. సో దీంట్లో మనకి కూడా ఎక్కువగా మనకి అప్లికేషన్ టైప్ అనేవి ఎక్కడా బిట్లు రావటం లేదు. సో కాబట్టి ఎవరైతే మంచిగా సబ్జెక్ట్ మీద మంచిగా అవగాహన చేసుకుని పట్టు సాధించి ఇట్లా ప్రాక్టీస్ బిట్లు చేస్తారో ఖచ్చితంగా రాబోయేటటువంటి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మంచిగా ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారం ఇంటర్మీడియట్ బుక్కులను చదువుకున్నట్లయితే మీకు చాలా రిస్క్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ బిట్, క్వశ్చన్ నెంబర్ 20. సీల్స్ వంటి జలచరాల చర్మం కింద ఉండే మందపాటి కొవ్వు పొర ఎలా పనిచేస్తుంది? బ్లబ్బర్స్ థిక్ ఫ్యాట్ లేయర్ ఇన్ aquatic mammal like seals act an food storage, insulator, heat barrier, buoyancy organ, excretion. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఉష్ణబంధకం, హీట్ బ్యారియర్ అని చెప్పాము. ఇది సరైన సమాధానము. అంటే శరీరంలో ఉన్నటువంటి వేడి బయటికి పోకుండా ఉండటం కోసం మరి ఆ పోలార్ రీజియన్స్లో ఉండేటటువంటి ధ్రువ ప్రాంతాల్లో ఉండేటటువంటి సీల్ లాంటి జంతువుల్లో కొవ్వు బ్లబ్బర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 21. ఉష్ణోగ్రతను తగ్గించడానికి మానవుల్లో చెమట పట్టడం అనేది ఏంటి? స్వెట్ ప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ టు లోయర్ బాడీ టెంపరేచర్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ బిహేవియరల్ రెగ్యులేషన్, ఫిజియోలాజికల్ రెగ్యులేషన్, మార్ఫోలాజికల్ అడాప్టేషన్, జెనెటిక్ మ్యూటేషన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. 21. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి, ఫిజియోలాజికల్ అడాప్టేషన్, రెగ్యులైజేషన్. ఫిజియోలాజికల్ రెగ్యులైజేషన్, శరీర ధర్మ నియంత్రణ. క్వశ్చన్ నెంబర్ 22. వలస పక్షులకు ప్రసిద్ధి చెందిన కియోలాడియో జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? కియోలాడియో నేషనల్ పార్క్ ఫేమస్ ఫర్ మైగ్రేటరీ బర్డ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. Please comment the correct option. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, రాజస్థాన్. రాజస్థాన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. వలస పక్షులకు సంబంధించినటువంటివి మనకి రాజస్థాన్లో ఉందని చెప్పాము. తర్వాత ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందనుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వేల సంఖ్యలో వలస పక్షులకు ఆతిథ్యం ఇచ్చే పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది? పులికాట్ లేక్ విచ్ హోస్ట్ థౌజండ్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ ఈజ్ ఇన్
రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. దాక్షే కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. శీతాకాల సుప్తావస్థను ఏమంటారు? హైబర్నేషన్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ డార్మెన్సీ ఆల్సో నోన్ యాజ్ సమ్మర్ స్లీప్, వింటర్ స్లీప్, డయాఫేస్, మైగ్రేషన్. నేను చెప్పామండి దీనికి సంబంధించింది. శీతాకాల సుప్తావస్థ రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, వింటర్ స్లీప్, శీతాకాల నిద్ర. దీన్ని హైబర్నేషన్ అంటారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, హైబర్నేషన్. దీనికి కూడా ఏంటంటే శీతాకాలంలో మనం బర్నింగ్ అంటే బర్న్ అయ్యేటటువంటి వస్తువుల దగ్గరికి వెళ్ళాలనిపించింది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఖాళీ మంట వచ్చేటటువంటి వస్తువుల దగ్గరికి వెళ్ళాలనిపించింది. దాటి గుర్తుపెట్టుకోండి, బర్నింగ్, హైబర్నేషన్ గుర్తుపెట్టుకోండి. శీతాకాల నిద్ర అంటే ఏంటి? హైబర్నేషన్. క్వశ్చన్ నెంబర్ 25. గ్రీష్మకాల సుప్తావస్థ ఎస్టివేషన్ దేని నుంచి తప్పించుకోవడానికి చేసే అనుకూలం? ఎస్టివేషన్ ఈజ్ అన్ అడాప్టేషన్ టు అవాయిడ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్, అత్యధిక చలి, హీట్ అండ్ డిసికేషన్, అధిక వేడి మరియు ఎండ. నెక్స్ట్ ప్రిడేటర్స్, వేటగాళ్ళ నుంచి, హెవీ రెయిన్ఫాల్, భారీ వర్షాల నుంచి. రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, హీట్ అండ్ డెసికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ప్రతికూల పరిస్థితుల్లో జంతు ప్లవకాల్లో అభివృద్ధి తాత్కాలికంగా నిలిచిపోయే దశ. ప్రతికూల పరిస్థితుల్లో జంతు ప్లవకాల్లో అభివృద్ధి తాత్కాలికంగా నిలిచిపోయే దశ. A stage of suspended development in zooplankton during unfavorable conditions. Hibernation, estivation, diaphase, migration. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. యాస్పిరెంట్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఓన్లీ 9 మెంబర్స్ మాత్రమే లైక్ చేశారు వీడియోని. 19 మెంబర్స్ ఉన్నారు. మనకి 20 బిలోనే ఉన్నారు యాస్పిరెంట్స్. తక్కువ యాస్పిరెంట్స్ ఉన్నా కానీ మరి మన వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదండి. మీకోసం ఎంతో రిస్క్ చేసి బిట్లు తయారు చేస్తున్నాము. మరి మనం అట్లా పార్షియాలిటీ అనేది ఉండకూడదండి. ఎందుకంటే మనం ఆ రకమైనటువంటి మెంటాలిటీని డెవలప్ చేసుకుంటే ఇక అది అట్లాగే మిగిలిపోతామండి. మనం దేంట్లో కూడా ముందుకు వెళ్ళలేము. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక ఉపాధ్యాయుడిగా ఎదిగేటటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి మరి మనం పక్క వాళ్ళకి సహాయం చేసేటటువంటి గుణం అనేటటువంటిది కంపల్సరీగా టీచర్స్లో డెవలప్ అవ్వాలి. అది లేకపోతే మనం ఎన్ని చేసినా కానీ ఉపయోగం ఏమీ ఉండదండి. కాబట్టి మనం చేసేది ఏమీ లేదు. మిమ్మల్ని నేను 100,000 అడగట్లేదండి. మనం ఈ ఛానల్ చేసేటటువంటి ఉద్దేశం కూడా నేను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి 10 మందికి సహాయం చేయాలనేటటువంటి నా ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. ఈవెన్ స్కూల్కి వెళ్ళొచ్చి కూడా ఇక్కడ మీకోసం టైంని స్పెండ్ చేస్తున్నాను. కాబట్టి ఇది కేవలం మనకి ఆల్రెడీ ఉన్నటువంటి ఆస్పిరెంట్సే తక్కువ ఉన్నారు. మరి ఆ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మరి ఆ వీడియోని లైక్ చేయకపోతే మిగిలిన ఫ్రెండ్స్కి ఇంకా చాలామంది మీలాంటి ఇంకా అందుబాటులో లేనటువంటి ఆస్పిరెంట్స్ కూడా రీచ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. ఆ ఉద్దేశంతో అడుగుతున్నాము. కాబట్టి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, డయాఫాస్. ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. నెక్స్ట్ బిట్ 27. జీవక్రియలు నిలిపివేసినప్పుడు, సస్పెండ్ అయినప్పుడు
జీవి యొక్క జీవక్రియ రేట్ ఏమవుతుంది? డ్యూరింగ్ సస్పెండెడ్ యాక్టివిటీస్ ద మెటబాలిక్ రేట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఈజ్ ఇంక్రీజ్ పెరుగుతుంది, రిమైనింగ్ సేమ్ స్థిరంగా ఉంటుంది, డిక్రీజ్ తగ్గుతుంది, స్టాప్ కంప్లీట్లీ పూర్తిగా ఆగిపోతుంది. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, డిక్రీజ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. చుంచులు, హమ్మింగ్ పక్షులు ధ్రువ ప్రాంతాల్లో అరుదుగా ఉండడానికి కారణం ఏంటి? లార్జ్ బాడీ సైజ్, హై సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో ఆర్ హీట్ లాస్, ఉపరితల వైశాల్యం వల్ల ఉష్ణ నష్టము, ఇనెబిలిటీ టు ఫ్లై ఎగరలేకపోవటం, థిక్ ఫ్యాట్ లేయర్ మందపాటి కొవ్వు పొర. చుంచులు, హమ్మింగ్ పక్షులు ధ్రువ ప్రాంతాల్లో అరుదుగా ఉండడానికి కారణం ఏంటి? బిట్టు ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, కామెంట్ చేయండి. మనకి ధ్రువ ప్రాంతాల్లో చిన్న శరీరం ఉన్నటువంటి ఉండవని చెప్పామండి మనం. పెద్ద శరీర పరిమాణం కలిగిన జంతువులే ఉంటాయి. మరి చుంచులు, హమ్మింగ్ లాంటి చిన్న చిన్న పక్షులు, చిన్న జీవులు ధ్రువ ప్రాంతాల్లో ఉండవని చెప్పాం. సో దానికి సరైనటువంటి కారణం ఏంటి అంటే రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి సరైన సమాధానం. అంటే అధిక ఉపరితల వైశాల్యం ఉంటుంది. ఉండటం వల్ల ఏమవుతుందంటే ఉష్ణ నష్టం జరిగింది. గుర్తుపెట్టుకోండి, శరీరం ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో, బాడీ సైజ్ చిన్నగా ఉంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అదే పెద్ద పెద్ద ఎలుగుబంటి లాంటి జంతువులు భారీ పరిమాణంలో ఉన్నప్పుడు దాని యొక్క సర్ఫేస్ ఏరియా అనేది తక్కువగా ఉంటుంది. అంటే దాని యొక్క వాల్యూమ్తో పోల్చినప్పుడు మనకి తక్కువగా ఉంటుంది. సో కాబట్టి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29. శరీర ధర్మ క్రియలు ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా చక్కగా జరుగుతాయి? ద టెంపరేచర్ అట్ విచ్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ వర్క్ ఎట్ దేర్ పీక్ ఈజ్. కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత, మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్, గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత, మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్, యుక్తతమ ఉష్ణోగ్రత, ఆప్టిమం టెంపరేచర్, అబ్సల్యూట్ జీరో పరమశూన్య ఉష్ణోగ్రత. ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. శరీర ధర్మక్రియలు ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా జరుగుతాయి? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఆప్టిమం టెంపరేచర్. చెప్పాం మనం, ఈ ఆప్టిమం టెంపరేచర్ దగ్గర మనకి యుక్తతమ ఉష్ణోగ్రత దగ్గర శరీర ధర్మక్రియలు, జీవనక్రియలు అనేవి కరెక్ట్గా జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. శీతల స్పృహలేమి ఏ ఉష్ణోగ్రత వద్ద సంభవిస్తుంది? ఇంపార్టెంట్ అండి బిట్ ఇది కూడా, బాగుంది బిట్ ఇది. శీతల స్పృహలేమి ఏ ఉష్ణోగ్రత వద్ద సంభవిస్తుంది? చిల్కోమా అకర్స్ వెన్ ఎన్ ఆర్గానిజం ఈజ్ ఎక్స్పోజ్డ్ టు టెంపరేచర్. ఆప్షన్ ఏ అబోవ్ ఆప్టిమం, యుక్తతమ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, అబోవ్ మ్యాక్సిమం ఎఫెక్టివ్, గరిష్ట ప్రభావం కంటే ఎక్కువ, బిలో మినిమం ఎఫెక్టివ్, కనిష్ట ప్రభావం కంటే తక్కువ, ఎట్ ఫ్రీజింగ్ పాయింట్ ఘనీభవన స్థానం వద్ద. కామెంట్ చేయండి సరైన సమాధానము. చెప్పాం మనం, దీని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పామండి. ఏంటి అంటే చెప్పాం మనం, ఆప్టిమం టెంపరేచర్ అనేది మామూలుగా అన్ని శరీర ధర్మక్రియలు నార్మల్గా జరిగేటటువంటిది ఆప్టిమం టెంపరేచర్ అని చెప్పాము. ఆప్టిమం టెంపరేచర్ కంటే ఇంకా డౌన్ అయితే, ఆ డౌన్ అయినటువంటి ఉష్ణోగ్రత ఎక్కడ వరకు డౌన్ అయినప్పుడు అవి యాక్టివ్గా ఉండగలుగుతాయో ఎక్కువ రోజుల పాటు, ఎక్కువ కాలం పాటు, దాన్ని మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అని చెప్పాం. కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అని చెప్పాం. సో తర్వాత మరి ఆ కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో మినిమం ఎఫెక్టివ్ టెంపరేచరు, దానికంటే ఇంకా డౌన్ అయితే టెంపరేచరు అవి కోమాలకు పోతాయని చెప్పినాం. ఎలాంటి కోమా అంటే శీతలం, అంటే కూలింగ్ వల్ల వచ్చేటటువంటి కోమా అని చెప్పినాం. చిల్ కోమా అని చెప్పినాం దాన్ని.
సో కాబట్టి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్. మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, సో ఇట్లాంటి బిట్లు కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఎవరైతే సబ్జెక్ట్ చదువుకుంటారో వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయగలుగుతారు. 1 మార్కు పోయినా కానీ మనకి, హాఫ్ మార్కు పోయినా కానీ మనకి జాబు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం చదువుకోవాలి. కాన్సెప్ట్ ఇక్కడ అర్థమైతే చాలా ఈజీగా ఈ బిట్ అనేది ఎలా అయినా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 31. ఉష్ణ స్పృహలేమి ఏ ఉష్ణోగ్రతను మించినప్పుడు కలుగుతుంది? హీట్ కోమా అకర్స్ వెన్ ద టెంపరేచర్ ఎక్సీడ్స్ ద మినిమం టెంపరేచర్, కనిష్ట ఉష్ణోగ్రత, ఆప్టిమం టెంపరేచర్, యుక్తతమ ఉష్ణోగ్రత, మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్, గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత 4 డిగ్రీ సెల్సియస్ ఏ ఉష్ణోగ్రతను మించినప్పుడు కలుగుతుంది? కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్, గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటే ఏంటి అంటే ఏ గరిష్ట ఉష్ణోగ్రత వద్ద మెటబాలిక్ యాక్టివిటీస్ అవి ఎక్కువ కాలం పాటు చేయగలుగుతాయో నార్మల్గా దాన్ని గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అని చెప్పిన. సో ఆ ఉష్ణోగ్రతను దాటిపోయినప్పుడు అవి కోమాలకు పోతాయని చెప్పిన. సో కాబట్టి దాన్ని ఉష్ణ స్పృహలేమి లేకపోతే హీట్ కోమా అని చెప్పాం. ఇంపార్టెంట్ పెట్టండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32. ప్రతికూల నివాసం నుంచి తాత్కాలికంగా అనుకూల ప్రాంతాలకు వెళ్ళడాన్ని ఏమంటారు? మూవింగ్ టెంపరీలీ ఫ్రమ్ స్ట్రెస్ఫుల్ హ్యాబిటేట్ టు హాస్పిటబుల్ ఏరియా ఈజ్ కాల్డ్ హైబర్నేషన్, మైగ్రేషన్, డయాఫేస్, రెగ్యులేషన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. బిట్ నెంబర్ 32 రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మైగ్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. నత్తలు, చేపలు వేసవిలో దేన్ని తప్పించుకోవడానికి గ్రీష్మకాల సుప్తావస్థలోకి వెళతాయి? స్నేల్స్ అండ్ ఫిషెస్ ఆఫెన్ అండర్గో ఎస్టివేషన్ టు అవాయిడ్ సమ్మర్ రిలేటెడ్ కోల్డ్, హీట్ అండ్ డెసికేషన్, ఫుడ్ షార్టేజ్, డార్క్నెస్. చలి, వేడి, నీటి ఎద్దడి, ఆహారపు కొరత, చీకటి. రైట్ ఆన్సర్ అంటే కామెంట్ చేయండి సరైన సమాధానం ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్, హీట్ అండ్ డెసికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ధ్రువ ఎలుగుబంట్లు శీతాకాలం నుంచి తప్పించుకోవడానికి దేన్ని ప్రదర్శిస్తాయి? పోలార్ బేర్స్ అండర్గో డాష్ టు ఎస్కేప్ ద స్ట్రెస్ ఆఫ్ వింటర్, ఈస్టివేషన్, హైబర్నేషన్, డయాఫేస్, మైగ్రేషన్. సో ఒకసారి మనకి అక్కడ ఆప్షన్స్లో ఎస్టివేషన్ అంటే గ్రీష్మకాల సుప్తావస్థ, తర్వాత హైబర్నేషన్ అంటే శీతాకాల సుప్తావస్థ ఉంది అక్కడ. సో శీతాకాలం అంటే కంపల్సరీగా శీతాకాల సుప్తావస్థ ఆప్షన్ బి పెడతారు అందరూ. సో కానీ మనకి అక్కడ చదువుకోవాల్సింది ఏంటంటే హైబర్నేషన్ అనే ఆప్షన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి హైబర్నేషన్ పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. సో సరైన సమాధానము ఆప్షన్ బి, హైబర్నేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఆర్కిబ్యాక్టీరియా ఏ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉన్న వేడి నీటి బుగ్గల్లో జీవించగలదు? ఆర్కిబ్యాక్టీరియా థ్రైవ్ ఇన్ హాట్ స్ప్రింగ్స్ విత్ టెంపరేచర్స్ ఎక్సీడింగ్ 37 degrees centigrade, 50 degrees centigrade, 100 degrees centigrade, 0 degrees Celsius. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. లాస్య గారు కామెంట్ చేశారు, నీలు గారు కామెంట్ చేశారు, సూర్యకళ గారు 35 బిట్.
కామెంట్ చేయాలండి. సరైన సమాధానం మనం కామెంట్ చేయడం వల్ల మనకి ఎక్కువగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. మిస్టేక్ చేసిన ఇబ్బంది ఏం లేదు. మనం ఇక్కడ నేర్చుకోవటానికే మనం ఇక్కడ క్లాసులు నేర్చుకుంటున్నాము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 100 degrees సెంటిగ్రేడ్ అండి. మరి ఎక్కువ వేడి నీటి బుగ్గల్లో కూడా ఇవి జీవించగలుగుతుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. చిన్న చెవులు అంగాలు కలిగిన ధ్రువనక్క శాస్త్రీయ నామం ఏమిటి? The scientific name of Arctic fox which has small ears and limbs is Vulpes jedda, Vulpes lagopus, Canis lupus, Arsus arctos. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి వల్పస్ లాగోపస్. సో దీంట్లో మనకి ధ్రువ ప్రాంతంలో ఉండే నక్క, తర్వాత ఇంకోటి ఉష్ణ ప్రాంతాల్లో ఉండే నక్క గురించి 2 పేర్లు ఇచ్చాడు. సో కాబట్టి అవి కూడా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఎడారి నక్క. ఎడారి నక్క వల్ఫెస్ జెడ్డా పెద్ద చెవులు ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి? డిజర్ట్ ఫాక్స్ వల్ఫస్ జెడ్డా హ్యాజ్ ఏ లార్జ్ ఇయర్స్ ప్రైమరీలీ టు ఎందుకు? ఇంప్రూవ్ హియరింగ్ బాగా వినడానికి, శరీర వేడిని విడుదల చేయడానికి, డిసిపేట్ రిలీజ్ ఎక్సెస్ బాడీ హీట్, స్టోర్ వాటర్ నీటిని నిల్వ చేయడానికి, బొరియలు తాగడానికి. డిగ్ బరోస్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. 37 బిట్ నెంబర్ 37. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి శరీరం నుంచి వేడిని విడుదల చేయటానికి చెప్పాం మనం. సో ఎడారిలో ఉండేటటువంటి జంతువులు పెద్ద పెద్ద చెవులు ఉంటాయని చెప్పినాం. పెద్ద చెవులు పెద్ద కాళ్ళు ఉంటాయని చెప్పాం. సో మరి అట్లా ఉండటం వల్ల ఎలెన్స్ నియమం అని చెప్పింది. సో అట్లా ఉంచడం వల్ల ఏంటంటే అది ఎక్కువ వేడిని బయటికి పోవటానికి ఉపయోగపడుతుంది. అదే ధ్రువ ప్రాంతాల్లో ఉండే నక్కలకి చిన్న చెవులు ఉంటాయని చెప్పినాం. అదే హీట్ లాస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి దానికి అది చిన్న చెవులు ఉంటాయి. మరి ఎడారిలో ఉండే వాటికి హీట్ అవసరం లేదు కాబట్టి చెవులు పెద్దగా ఉంటాయి. ఓకే మీ క్లాస్ని ఫాలో అవుతున్నా. థ్యాంక్ యూ అండి. క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి దీనికి సంబంధించినటువంటి నోట్స్ కూడా రాసుకోండి అండి. నేను ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో వాటిని ఒక నోట్స్ తీసుకున్న నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని తర్వాత మీరు వాటిని చదువుకొని బిట్లు చేసినట్లయితే మీకు పర్మనెంట్గా గుర్తుంటాయి. నెక్స్ట్ ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు మొత్తం ఓవరాల్గా చాప్టర్ వైజ్గా 100 బిట్స్ కూడా తయారు చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. Q10 is a measure related to temperature and is known as ఉష్ణోగ్రతకు సంబంధించి Q10ను ఏమని పిలుస్తారు? వెలాసిటీ కాన్స్టెంట్ వేగ స్థిరాంకం, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉష్ణోగ్రత గుణకము, డెన్సిటీ ఫ్యాక్టర్ సాంద్రత కారకము, గ్రోత్ రేట్ వృద్ధి రేటు. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉష్ణోగ్రత గుణకము. నెక్స్ట్ బిట్ 39. ఉష్ణోగ్రతకు జీవక్రియ రేటుకు మధ్య సంబంధాన్ని వివరించిన నోబెల్ గ్రహీత ఎవరు? విచ్ నోబెల్ laureate explained the relation between temperature and metabolic rate? Bergman, Allen, Van Hoff, Darwin.
షేక్ జరీనా గారు 1 వీక్ నుంచి నేను కూడా ఫాలో అవుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో మీ వీడియోస్ ఎలా ఉన్నాయో మీ కామెంట్ని తెలియజేయండి అండి. సో యాస్పిరెంట్స్కి ఉపయోగపడే విధంగా ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఎక్కువ మందికి ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో వీడియోలు చేయడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, వాంట్ హాఫ్ నియమం. ఉష్ణోగ్రతకి జీవక్రియ రేటుకి మధ్య ఉండే సంబంధాన్ని వాంట్ హాఫ్ నియమం అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వసంత ఋతువు తారుమారు సమయంలో సరస్సులోని నీటి ఉష్ణోగ్రత ఎంత వద్ద సమానంగా ఉంటుంది? డ్యూరింగ్ స్ప్రింగ్ ఓవర్ టర్మ్ ద ఎంటైర్ లేక్ వాటర్ టెంపరేచర్ బికమ్స్ యూనిఫామ్ ఎట్ 0 degrees, 25, 4 degrees, 10 degrees. చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 4 degrees. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. శీతల ప్రాంత సరస్సుల్లో అడుగున నీరు గడ్డగట్టపోవడానికి కారణం ఏంటి? వాటర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ డీప్ టెంపరేచర్ లేక్స్ డస్ నాట్ ఫ్రీజన్ బికాస్ మంచు నీటి కంటే బరువుగా ఉంటుంది. ఐస్ ఈజ్ హెవియర్ దాన్ వాటర్. నీరు 4 డిగ్రీల వద్ద గరిష్ట సాంద్రతను కలిగి అడుగుకు చేరుతుంది. వాటర్ ఈజ్ డెన్స్ ఎట్ 4 degrees అండ్ సింక్స్. అధిక లవణీయతను కలిగి ఉండటం. ప్రెజెన్స్ ఆఫ్ హై సాల్ట్ కంటెంట్. ఆప్షన్ డి, నీటి అడుగున అగ్నిపర్వతాలు అంటాం, అండర్ వాటర్ వాల్కనోస్. శీతల ప్రాంత సరస్సుల్లో అడుగున నీరు గడ్డగట్టకపోవడానికి కారణం ఏంటి? టుడే ఐఎమ్ జాయినింగ్ దిస్ లైవ్ సెషన్. అరుణ గారు, థ్యాంక్ యూ అండి. హౌస్ వైఫ్కి బాగా యూజ్ అవుతుంది సార్. మహేష్ వాళ్ళు, థ్యాంక్ యూ అండి. ఇంక సరైన సమాధానం గుర్తించండి. శీతల ప్రాంతాల్లో సరస్సు అడుగు నీరు గడ్డగట్టకపోవడానికి కారణం ఏంటి? ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. వాటర్ ఈజ్ డెన్స్ అట్ 4 degrees సెంటిగ్రేడ్. నీరు 4 degrees సెంటిగ్రేడ్ వద్ద గరిష్ట సాంద్రతను కలిగి అడుగుకి చేరుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ఏ ఉష్ణ పొరలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది? విచ్ థర్మల్ లేయర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై హై ఆక్సిజన్ లెవెల్స్? హైపోలిమినియన్, థర్మోక్లైన్, ఎపిలిమినియన్, మెటాలిమినియన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. విచ్ థర్మల్ లేయర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై హై ఆక్సిజన్ లెవెల్స్? దేంట్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి? రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఎపిలిమినియన్. చూడండి, సరస్సులో పైన ఉండేది ఎపిలిమినియన్ అండి. సో అన్నిటికంటే కింద ఉండేది హైపోలిమినియన్, మధ్యలో ఉండేది థర్మోక్లైన్. పైన ఉండే దాంట్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి, కింద ఉండే దాంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఏమవుతుందంటే అక్కడ ఓవర్ టర్న్ జరిగినప్పుడు ఆక్సిజన్ ఉన్నటువంటి నీరు కిందకి పోతుంది, కింద న్యూట్రియంట్స్ ఉన్నటువంటి వాటర్ పైకి వచ్చింది ఆ తారుమారులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఒంటె ఏ రకమైన జీవిగా పరిగణించబడుతుంది? ఫుల్ రెగ్యులేటర్, పూర్తి నియంత్రకం, పార్షియల్ రెగ్యులేటర్, పాక్షిక నియంత్రకం, కన్ఫర్మర్, అనురూపకం, మైగ్రేటర్, వలస జీవి. కామెంట్ చేయండి సరైన సమాధానం. దీన్ని మనం చెప్పామంటే నిన్న చెప్పినప్పుడు క్యామెల్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పార్షియల్ రెగ్యులేటర్. ఇది కొంతవరకు అనురూపకంగా ఉంటుంది, తర్వాత
రెగ్యులేటర్గా ఉంటుందని చెప్పి, నియంత్రకంగా ఉంటుందని చెప్పాం. కొంత టెంపరేచర్ వరకు అది బయట వాతావరణ పరిస్థితులు అనుకూలంగా బాడీ టెంపరేచర్ని చేంజ్ చేసుకుంటుంది, తర్వాత అది రెగ్యులేట్ చేసుకుంటుంది. కాబట్టి వాటిని ఏమంటారంటే పాక్షిక నియంత్రకాలు అని చెప్తారు. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. జలచరాల్లో హైపాక్సియా అంటే ఏంటి అని అనగా ఏ స్థితి? హై ఆక్సిజన్ అవైలబిలిటీ, లో ఆక్సిజన్ అవైలబిలిటీ, హై సాల్ట్ కాన్సన్ట్రేషన్, లో వాటర్ టెంపరేచర్. హైపాక్సియా అనగా ఏంటి? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు, అల్ప ఆక్సిజన్ ఉంటే దాన్ని హైపాక్సియా అంటారు. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ అండి. సో కాబట్టి తక్కువగా ఉన్నప్పుడు జలచర జీవుల్లో మరి ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అవి సర్వైవ్ అవుతున్నాయి అని మనం అక్కడ ఉంటుంది. సో ఎందుకంటే వాటిలో ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు తట్టుకొని జీవించగలుగుతున్నాయి అంటే అక్కడ వాటికి మెటబాలిక్ యాక్టివిటీస్ రేట్ అనేది చాలా స్లోగా ఉంటాయి. అంటే ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా అవి మెటబాలిక్ యాక్టివిటీస్ జరుపుకునేటంత స్థాయిలో ఉంటాయి, కాబట్టి అక్కడ అవి సర్వైవ్ అవుతున్నాయి. వాటికి హైపాక్సియా అనేటటువంటి ఆ పరిస్థితిలో వాటికి ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. చిన్న జీవుల్లో శరీర ఉష్ణోగ్రతను ఎందుకు వేగంగా తగ్గిపోతుంది? వై డూ వెరీ స్మాల్ యానిమల్స్ లాస్ బాడీ హీట్ ఫాస్టర్? దే హ్యావ్ ఏ లో మెటబాలిజం, అల్పజీవక్రియల వల్ల. బి, హై సర్ఫేస్ ఏరియా రిలేటివ్ టు వాల్యూమ్, ఘనపరిమాణంతో పోలిస్తే అధిక ఉపరితల వైశాల్యం వల్ల. ఆప్షన్ సి, చర్మం లేకపోవడం వల్ల. ది ల్యాక్ స్కిన్, చల్ల నీరు తాగడం వల్ల. ది డ్రింక్ కోల్డ్ వాటర్. కాబట్టి చిన్న జీవుల్లో శరీర ఉష్ణోగ్రత ఎందుకు వేగంగా తగ్గిపోతుంది? ఇంపార్టెంట్ అని పెట్టిది. రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. చెప్పాం మనం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిన్న జీవి అనేటటువంటిది ఉన్నట్లయితే దానికి ఏమవుతుంది, ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఉష్ణం అనేది వేడి తొందరగా బయటికి పోతుంది. సో కాబట్టి ఘనపరిమాణంతో పోలితే అధిక ఉపరితల వైశాల్యం ఉండటం వల్ల అవి వేడి తొందరగా శరీరం నుంచి బయటికి పోయి తగ్గిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. హౌ డూ డిజర్ట్ లిజర్డ్స్ రెగ్యులేట్ దేర్ బాడీ టెంపరేచర్ బిహేవియరల్లీ? ఎడారి బల్లులు ప్రవర్తన ద్వారా శరీర ఉష్ణోగ్రతని ఎలా నియంత్రించుకుంటాయి? ఆప్షన్ ఏ, చెమట పట్టడం ద్వారా, స్వెట్టింగ్, ఎండలో ఉండడం ద్వారా, నీడలోకి వెళ్ళడం ద్వారా, బాస్కింగ్ ఇన్ సన్, మూవింగ్ టు షేడ్, సంవత్సరాల తరబడి నిద్రించడం ద్వారా, హైబర్నేటింగ్ ఫర్ ఇయర్స్, చర్మ రంగు మార్చుకోవడం ద్వారా. చేంజింగ్ ద స్కిన్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము 46. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. చెప్పాం మనం, ఎండలోకి వెళ్ళడము, నీడలోకి రావటం ద్వారా అని చెప్పాం. ఎడారి బల్లులు బిహేవియర్ సంబంధించినటువంటి వాటిలో అడాప్టేషన్స్లో చెప్పాం మనం. లోపల వణుకు వచ్చినప్పుడు అవి బయటికి ఎండ దగ్గరికి వస్తాయని చెప్పాము, మళ్ళీ అవి వేడెక్కినప్పుడు మళ్ళీ దూరంగా పోతాయని చెప్పాము. నెక్స్ట్ బిట్ 47. శరీర అంతర హోమియోస్టాసిస్ని నిర్వహించలేని జీవులను ఏమంటారు? ఆర్గానిజమ్స్ దట్ కెనాట్ మెయింటైన్ ఇంటర్నల్ హోమియోస్టాసిస్. రెగ్యులేటర్స్, నియంత్రకాలు, అనురూపకాలు, కన్ఫర్మర్స్, ఎండోధర్మ్స్, ఉష్ణరక్త జంతువులు, వామ్ బ్లడెడ్ యానిమల్స్. 47 కామెంట్ చేయండి. అంతర హోమియోస్టాసిస్ని నిర్వహించలేని జంతువులను ఏమంటారు? 47. సరైన సమాధానము ఆప్షన్ బి, అనురూపకాలండి. చెప్పే మనం కన్ఫర్మర్స్, ఇవి శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ హోమియోస్టాసిస్ని, అంటే
నియంత్రణ వ్యవస్థని నిర్వహించుకోలేనటువంటి వాటిని అనురూపకాలని చెబుతున్నాం. అట్లా నియంత్రించుకునేటటువంటి వాటిని రెగ్యులేటర్స్ అని చెప్తున్నాం. హోమియోస్టాసిస్ అంటేనే దానికి అర్థం ఏంటి అంటే హోమియోస్టాసిస్ అంటే అంతర్గత నియంత్రణ వ్యవస్థ అనేది చెప్పొచ్చు దానికి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. క్షీరదాలు మరియు పక్షులు ఏ వర్గానికి చెందుతాయి? మ్యామల్స్ అండ్ బర్డ్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ కన్ఫర్మర్స్ అనురూపకాలు, రెగ్యులేటర్స్ నియంత్రకాలు, పార్షియల్లీ కన్ఫర్మర్స్ పాక్షిక అనురూపకాలు, సస్పెండెడ్ లైఫ్ స్తంభన జీవులు. 48 కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. పక్షులు, క్షీరదాలు ఇవి ఉష్ణాన్ని నియంత్రించుకుంటాయండి. సో కాబట్టి ఇవి ఆప్షన్ బి రెగ్యులేటర్స్ నియంత్రకాలు సరైన సమాధానం అండి ఇది. పక్షులు, క్షీరదాలు అనేవి ఉష్ణరక్త జంతువులు అని చెప్పాం. అవి అంతర్గత ఉష్ణోగ్రత, అంతర్గత హోమియోస్టాసిస్ని అవి నియంత్రించుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఉపరితల నీరు ఏ ఉష్ణోగ్రత చేరుకున్నప్పుడు వసంత తారుమారు జరుగుతుంది? ఉపరితల నీరు ఏ ఉష్ణోగ్రత చేరుకున్నప్పుడు వసంత ఋతు తారుమారు జరుగుతుంది? స్ప్రింగ్ ఓవర్టర్న్ హ్యాపెన్స్ యాజ్ ద సర్ఫేస్ వాటర్ రీచెస్ 0 degrees, 4 degrees, 10 degrees, 25 degrees. కామెంట్ చేయండి. 49 బిట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్స్ బి 4 degrees Celsius. లాస్ట్ బిట్ అండి, క్వశ్చన్ నెంబర్ 50. స్థిరమైన శరీర అంతర్వాతావరణాన్ని నిర్వహించడాన్ని ఏమంటారు? హోమియోస్టాసిస్ సమతాస్థితి, ఆస్మా రెగ్యులైజేషన్, ద్రవ విసరణ క్రమత, స్థిరీభవన స్ట్రాటిఫికేషన్, డయాఫాస్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. లాస్ట్ బిట్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ హోమియోస్టాసిస్ సమస్థితి శరీరంలో అంతర్గత వాతావరణాన్ని నిర్వహించడాన్ని, స్థిరంగా ఉంచుకోవడాన్ని సమస్థితి హోమియోస్టాసిస్ అంటారండి. సో ఇవి దీనికి సంబంధించినటువంటివి 50 బిట్స్. సో కాబట్టి 50 బిట్స్కి 45+ మనకి ఆన్సర్ చేయగలిగి ఉండాలండి. కాబట్టి అలా చేసినప్పుడు మాత్రమే మనం మన యొక్క టార్గెట్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ టాపిక్ మీద మనకి పూర్తిగా గ్రిప్ ఉంటేనే అన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతామండి. ఓకే అండి, మరి వీడియో చూసే ఆస్పిరెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు రాబోయేటటువంటి రోజుల్లో మీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎక్కువ మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని అన్ని బిట్లు ఆన్సర్ చేయాలని ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. రేపు సెషన్లో మనం దీనికి కంటిన్యూషన్ టాపిక్ వాటర్ ఉంటుందండి. వాటర్, దానికి సంబంధించినటువంటి అడాప్టేషన్స్ యానిమల్స్లో 47 మార్క్స్ వచ్చాయి సార్. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ అండి. మా పేరేంటి? మహోన్స్ వరల్డ్ 47 నుంచే మంచి మార్కులు వచ్చాయండి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అట్లా ఎక్కువ మార్కులు రావాలి అంటే మనం ఆ టాపిక్ని మీరు చదవండి అండి. ఇప్పుడు రేపు చెప్పేటటువంటి టాపిక్ని మీరు విన్న తర్వాత వాటిని నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. నోట్స్ రాసుకొని తర్వాత మీరు ఈ బిట్లు చేస్తే మీకు ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ బాగా ఎక్కువగా అవుతుంది. సార్ పేజీ నెంబర్ చెప్పండి. ఓకే అండి, పేజీ నెంబర్ మనకి రేపు చెప్పే టాపిక్ పేజీ నెంబరు ఈకో సిస్టంలో మనకి రేపు చెప్పే టాపిక్ వాటరు. దీంట్లో పేజీ నెంబరు 223, పేజీ నెంబర్ 223లో ఉంటుందండి మనకి వాటరు. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇంకా
ఇంటరాక్షన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, తర్వాత ఇవన్నీ కూడా మనకి సరస్సు, పాండ్ ఈకోసిస్టమ్, ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్, ఫుడ్ చైన్స్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి మనం సిస్టమేటిక్గా టైం ప్రకారం రెగ్యులర్గా ఫాలో అయితే మీ అందరికి కూడా మంచి మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.